అటవీ ప్రాంతంలో ప్రజల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ సమస్యాత్మకంగా మారింది. మనిషికి, మృగానికి మధ్య సంఘర్షణ లేకుండా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇటీవలే అన్నమయ్య జిల్లా గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో 3 చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులులతో పాటు గజరాజుల సంరక్షణ కూడా పెద్ద సమస్యగా మారింది. ఇటీవల కాలంలో ఏనుగుల గుంపు జనావాసాలపై పడి బీభత్సం సృష్టించడం సర్వసాధారణమైన విషయం అయిపోయింది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు సహా అటవీ ప్రాంతాల్లో ఉండే రహదారులపైకి ఏనుగులు గుంపులుగా వచ్చేస్తున్నాయి. దారి తప్పొస్తున్నాయో, ఆహారం వెతుక్కుంటూ వస్తున్నాయో, అటవీ ప్రాంతంలో ఉండే జనానికి మాత్రం తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. జనం మీద పడి చంపేయడం తరచూ జరుగుతూనే ఉంది. దాంతో అడవికి ఆనుకుని ఉన్న గ్రామాలు, అటుగా వెళ్లే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఏనుగులు కొందరిని తొక్కి చంపాయి. దాంతో అధికారిక వర్గాలు అప్రమత్తమై ఏనుగుల బారి నుంచి జనాన్ని రక్షించే చర్యలకు శ్రీకారం చుట్టారు. నల్లమల్ల అడవుల్లోనూ అదే సమస్యగా ఉన్నట్టు గుర్తించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లి మండలం గుండాలకోన వద్ద ఏనుగులు దాడి చేశాయి. ఈ భీకర దాడిలో 3 భక్తులు మృతి చెందారు. మరో 2 ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. దీంతో భక్తులు తప్పించుకునే పరిస్థితి లేకపోయినట్టుగా తెలుస్తోంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పలువురు భక్తులు శేషాచలం అడవుల గుండా తలకోనకు నడిచి వెళ్తున్నారు. అయితే అటుగా వచ్చిన ఏనుగుల గుంపు భక్తుల్ని చూసి రెచ్చిపోయాయి. భక్తులపైకి దూసుకెళ్లేందుకు ఏనుగులు ప్రయత్నించగా వారంతా వాటిని భయపెట్టేందుకు గట్టిగా కేకలు వేశారు. అయినప్పటికీ వారందరినీ చుట్టుముట్టేందుకు యత్నించాయి. దీంతో భక్తులంతా పరుగులు పెట్టారు. అయినా వదిలిపెట్టకుండా వెంటపడి మరీ దాడి చేసి చంపేశాయి. ఎవరెవరు? అప్పుడు ఏనుగులు ఎన్ని వచ్చాయమ్మా? అత్త చనిపోయిందా? అక్క. ఇంకా ఎవరుమా? మామ పేరు? అక్క పేరు? నీ పేరు? ఓబుళవారిపల్లి మండలం వైకోట ఫారెస్ట్ సమీపంలో గుండాలకోన నియర్ బై సిద్ధేశ్వర కోన కంటే తలకోనకు పోతున్నటువంటి భక్తులపైన ఏనుగులు దాడి చేయడం, ఆ సంఘటనలో 3 చనిపోవడం జరిగింది. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు కూడా ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం తిరుపతి హాస్పిటల్లో పంపించడం జరిగింది. అది ఎన్ని ఏనుగులు పాల్గొన ఏమైనది తర్వాత ఫారెస్ట్ అధికారులతో చర్చించి చెప్పగలుగుతాం. ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది ఎవరు తీర్చలేని లోటు, ఆ కుటుంబానికి ఎవరు తీర్చలేని లోటు, ఆ కుటుంబానికి. కాకపోతే మనం మా వంతుగా మేము ముక్క రూపానంద రెడ్డి ఫౌండేషన్ ద్వారా, రూపానంద రెడ్డి ద్వారా మేము కుటుంబానికి ఒక్కొక్కరికి, చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున మేము చేస్తాము. ఇంకా గాయాలైన వాళ్ళకి ఒక్కొక్కరికి 25,000 చొప్పున చేస్తాము. గుండాలకోన వద్ద చనిపోయిన వారంతా వీకోట ప్రాంతానికి చెందిన దళిత సామాజిక వర్గం వారే. అయితే మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దాడి చేసిన 3 చంపిన తర్వాత కూడా ఏనుగులు అక్కడే సంచరించాయి. మరుసటి రోజున ఏనుగుల గుంపు గుండాలకోనకు వెళ్లే మార్గంలోని వినాయకుడి ఆలయం వద్ద పందిరిని ధ్వంసం చేశాయని రైల్వే కోడూరు రేంజర్ శ్యామ్ సుందర్ తెలిపారు. వైకోట పరిసర ప్రాంతాల ప్రజలు అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దని పోలీస్, అటవీ అధికారులు ఇప్పటికీ సూచిస్తున్నారు. ఎక్కడ అడవుల్లో ఆలయ ప్రాంతాలుంటే అక్కడ వన్యప్రాణుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టుగా కనిపిస్తోంది. శ్రీశైలం మార్గంలో ఉండే నల్లమల్ల అభయారణ్యంలో కూడా అదే పరిస్థితి ఉంది. అందుకే అటవీ మార్గం ద్వారా శ్రీశైలం ఆలయానికి ప్రయాణించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు పూర్తిగా సహకరించాలని ఆయన ఆ శాఖను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము ఈ ఆర్థిక సంవత్సరం జనవరి వరకు శాఖ పురోగతి, మిగిలిన 2 నెలల కార్యాచరణ ప్రణాళికపై నివేదికను సమర్పించారు. అనేక శైవ పుణ్యక్షేత్రాలు అటవీ ప్రాంతాల్లోనే ఉన్నాయని, అటవీ శాఖ నిబంధనల కారణంగా ఈ ఆలయాలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయి అధికారులకు తక్షణ సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాంటూర్ ట్రెంచ్ నిర్మాణం కోసం ఎన్ఆర్జీఎస్ నిధులను ఉపయోగించుకోవాలని అటవీ శాఖను ఆదేశించారు. ఏనుగుల బెడదను పరిష్కరించడానికి కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను తీసుకురావడానికి చురుకుగా కృషి చేస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. కుంకి ఏనుగులతో అటవీ ఏనుగుల గుంపును అడ్డుకుని వాటి మార్గాన్ని మార్చి మళ్లీ అరణ్యంలోకి పంపించే వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఈ ప్రతిపాదన చేసి కొంతకాలమైన జాప్యం జరుగుతూ ఉన్నప్పటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.